వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. 7 ప్రదక్షిణలు 7 వారాల పాటు చేస్తే కోరికలు నెరవేరుతాయా? ఇవి ఒట్టి కట్టు కథలేనా? మూఢనమ్మకమా? ఎన్నో చిక్కు ప్రశ్నలు సమాధానం వెతకబోతున్నాం. దీని వెనుక సైన్స్ దాగి ఉందా? ఆధ్యాత్మిక తేడా ఏమిటి? దైవం మానవ మేధస్సు ఏం చెబుతుంది? ఇప్పటి వరకు ఏ న్యూస్ ఛానల్, ఏ యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరించిన విషయాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోభవం వర్గాస్. ఈ వీడియోలోని విషయాలు అంతర్జాల మధ్య నుంచి మరియు ఆలయంలో పనిచేసే వారి నుంచి, గ్రామస్తుల నుంచి సేకరించడం జరిగింది. ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ పెట్టి ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. లైక్ చేసి ప్రోత్సహించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, గోదావరి పరవళ్ళ మధ్యలో ఒక పచ్చని పల్లెటూరు వాడపల్లి. గోదావరి ఒడ్డున శ్రీ నారద మహర్షి పేరు పెట్టిన స్వయంగా వెలిసిన కలియుగ వెంకటేశ్వరుడు క్షేత్రం వాడపల్లి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ద్వాపరయుగం అనంతరం కలియుగంలో పెరిగే క్రోధం, అశాంతి, అధర్మం నుంచి ప్రజలను ధర్మం వైపు ప్రయాణించడానికి పాపాలను తగ్గించే మార్గం చూపమని సనక నసంది మహర్షులు నారాయణుని దర్శించుకొని వేడుకోవడం జరుగుతుంది. అప్పుడు నేనే స్వయంగా గౌతమి ప్రవాహంలో కృష్ణ గరుడ పక్షి నీడలో కొలువై ఉంటాను అని నారద మహర్షి చేత అక్కడ భక్తులకు తెలియపరిచిందని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా నారద మహర్షి భూలోకం ఇచ్చేసి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో స్వామి జాడను తెలియజేసి గోదావరి ఒడ్డున ప్రతిష్ఠించి శ్రీ వెంకటేశ్వరుడిగా పూజించాలని తెలియజేసి అదృశ్యం అవుతారు. అయితే ప్రస్తుతం ఉన్న గుడి అదేనా? చరిత్ర దీనికి ఏం చెబుతుంది? అసలు గుడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.